నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్. కుంభరాశి వారికి 2026 మార్చ్ 28, 29, 30, 31 తేదీలు మీ జీవితాన్ని మార్చే రోజులుగా నిలవబోతున్నాయి. ఇది సాధారణ సమయం కాదు. ఇది శనిదేవుడు పరీక్షించే సమయం. కష్టాలు ముగిసే ముందు వచ్చే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం అఘోర తాంత్రిక విద్యతో స్త్రీపురుష వశీకరణం గ్యారంటీగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, తీరని ఎటువంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గ్యారంటీగా పరిష్కారం చూపబడును. సంప్రదించండి 9099835894. 6 గొప్ప సంకేతాల సమయం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఆ 6 సంకేతాలు ఏమిటి. ఎస్ అనే అక్షరం మీ జీవితంలో ఎందుకు కీలకం, మీ జీవితంలో జరిగే అద్భుత మార్పులు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితానికి దారి చూపుతుంది. కుంభరాశి స్థితి, ప్రస్తుత పరిస్థితి. కుంభరాశివారికి గత కొన్ని నెలలు సులభంగా గడవలేదు. మీరు ఎంత ప్రయత్నించినా పనులు పూర్తిగా ఫలించటపోవడం, అనుకున్నదానికంటే ఎక్కువ అడ్డంకులు రావడం, మీలో ఒక అసహనం పెరగడం సహజం. మీ మనస్సులో చాలాసార్లు నేను తప్పు చేశానా అనే ప్రశ్న వచ్చి ఉంటుంది. అయితే ఇది మీ తప్పు కాదు. ఇది మీ జీవితంలో ఒక పరీక్ష దశ మాత్రమే. ఈ సమయంలో మీరెదుర్కొన్న సమస్యలు ఒక్కటి కాదు. ఉద్యోగంలో ఒత్తిడి, ఆర్థికంగా ఇబ్బందులు, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తుల నుంచి నిరాశ కలగడం, ఇవన్నీ కలిసి మీ మనసును బలహీనంగా మార్చాయి. కానీ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఈ కష్టాలన్నీ మీలో ఉన్న బలాన్ని బయటకు తీసే ప్రక్రియ. మీరు ఎంత బలమైన వ్యక్తి అన్నది ఈ కాలంలోనే మీకు అర్థమవుతుంది. మీరు పడిన ప్రతి కష్టం, ప్రతి నిరాశ, ప్రతి విఫలం మీకొక పాఠం నేర్పింది. అదే పాఠం మీ భవిష్యత్తును నిర్మించబోతోంది. కాబట్టి మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న పరిస్థితులను నెగటివ్గా కాకుండా ఒక మార్గదర్శకంగా చూడాలి. శని ప్రభావం. కుంభరాశివారికి శనిదేవుడు అత్యంత ముఖ్యమైన గ్రహాధిపతి. శని ప్రభావం ఉన్నప్పుడు జీవితం కాస్త కఠినంగా మారుతుంది. కాని శనిదేవుడు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు. ఆయన ఇచ్చే ప్రతి కష్టం వెనుక ఒక పెద్ద కారణముంటుంది. అది మన జీవితాన్ని సరిచెయ్యడం. శని ప్రభావం వల్ల మీరు ఇప్పటివరకు ఆలస్యాలు, అడ్డంకులు, అనుకోని సమస్యలను ఎదుర్కొన్నారు. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం వెంటనే రాకపోవడం వల్ల మీరు నిరుత్సాహానికి గురయ్యారు. కాని శనిదేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. మీరు ఎంతవరకు నిలబడగలరు, ఎంతవరకు పోరాడగలరు అనేది చూస్తున్నాడు. ఈ ప్రభావం వల్ల మీరు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. ఎవరు నిజంగా మీవారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరగా ఉంటారో మీరు స్పష్టంగా గుర్తిస్తారు. ఈ సమయంలో మీరు పొందిన అనుభవం మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. శని ప్రభావం ఉన్నప్పుడు కష్టం ఎక్కువగా అనిపించినా అది ముగిసిన తర్వాత మీకు వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. కష్టాల ముగింపు సమయం. 2026 మార్చి 28 నుంచి 31 వరకు కుంభరాశివారికి ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు, కానీ క్రమంగా మీ జీవితంలో వెలుగు రావడం మొదలవుతుంది. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. మీరు గమనించే మొదటి మార్పు మీ మనస్సులోనే ఉంటుంది. ముందుగా ఉన్న ఆందోళన, భయం, అనిశ్చితి క్రమంగా తగ్గిపోతాయి. మీలో ఒక కొత్త నమ్మకం పుడుతుంది. మీరు మళ్లీ ముందుకు సాగాలనే ధైర్యం పొందుతారు. ఇదే కష్టాల ముగింపు యొక్క మొదటి సూచన. ఈ సమయంలో మీరు కొత్త అవకాశాలను కూడా చూడగలుగుతారు. ఇంతవరకు కనిపించని మార్గాలు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ముందుకంటే మెరుగ్గా ఉంటాయి. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న సంకేతం. మొదటి సంకేతం. కష్టాలు ముగిసే ముందు శనిదేవుడు మీకు కొన్ని సంకేతాలనిస్తాడు. అందులో మొదటిది మీ మనస్సులో కలిగే ప్రశాంతత. ఎలాంటి పెద్ద సమస్యలు ఉన్నా కూడా మీలో ఒక శాంతి అనిపించడం ప్రారంభమవుతుంది. ఇది సాధారణ విషయం కాదు. ఇంతకాలం మీరు చిన్న విషయానికే ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు అదే పరిస్థితుల్లో కూడా మీరు ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు. ఇది మీలో వచ్చిన మార్పు కాదు. ఇది శనిదేవుడు మీకు ఇచ్చే సంకేతం. మీ కష్టం ముగియబోతోందని చెప్పే మొదటి సూచన. ఈ ప్రశాంతత వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. మీరు ఆలోచించి చేసే ప్రతి పని మీకు ఉపయోగపడుతుంది. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటారు. ఇదే మీ విజయానికి మొదటి అడుగు. రెండవ సంకేతం.
రెండవ సంకేతం మీ జీవితంలో కొత్త అవకాశాల రూపంలో వస్తుంది. ఇంతవరకు మీరు ఎంత ప్రయత్నించినా అవకాశాలు దొరకపోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీరు ఊహించని విధంగా కొన్ని మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇవి ఉద్యోగం రూపంలో కావచ్చు, వ్యాపారం రూపంలో కావచ్చు, లేదా కొత్త వ్యక్తుల పరిచయం రూపంలో కావచ్చు. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు లేదా అవకాశం మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది శనిదేవుడు పంపే ఒక ప్రత్యేక సంకేతం. ఈ అవకాశాలను మీరు గుర్తించగలగడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవే మీ జీవితాన్ని మార్చే మార్గాలవుతాయి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే మీ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ కష్టాల తర్వాత వచ్చే ఈ మార్పు మీకు నిజమైన సంతోషాన్నిస్తుంది. కుంభరాశి స్థితి, ప్రస్తుత పరిస్థితి. కుంభరాశివారికి గత కొన్ని నెలలు సులభంగా గడవలేదు. మీరు ఎంత ప్రయత్నించినా పనులు పూర్తిగా ఫలించటపోవడం, అనుకున్నదానికంటే ఎక్కువ అడ్డంకులు రావడం, మీలో ఒక అసహనం పెరగడం సహజం. మీ మనస్సులో చాలాసార్లు నేను తప్పు చేశానా అనే ప్రశ్న వచ్చి ఉంటుంది. అయితే ఇది మీ తప్పు కాదు, ఇది మీ జీవితంలో ఒక పరీక్ష దశ మాత్రమే. ఈ సమయంలో మీరెదుర్కొన్న సమస్యలు ఒక్కటి కాదు. ఉద్యోగంలో ఒత్తిడి, ఆర్థికంగా ఇబ్బందులు, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తుల నుంచి నిరాశ కలగడం, ఇవన్నీ కలిసి మీ మనసును బలహీనంగా మార్చాయి. కానీ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, ఈ కష్టాలన్నీ మీలో ఉన్న బలాన్ని బయటకు తీసే ప్రక్రియ. మీరు ఎంత బలమైన వ్యక్తి అన్నది ఈ కాలంలోనే మీకు అర్థమవుతుంది. మీరు పడిన ప్రతి కష్టం, ప్రతి నిరాశ, ప్రతి విఫలం మీకొక పాఠం నేర్పింది. అదే పాఠం మీ భవిష్యత్తును నిర్మించబోతోంది. కాబట్టి మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న పరిస్థితులను నెగెటివ్గా కాకుండా ఒక మార్గదర్శకంగా చూడాలి. శని ప్రభావం. కుంభరాశివారికి శనిదేవుడు అత్యంత ముఖ్యమైన గ్రహాధిపతి. శని ప్రభావం ఉన్నప్పుడు జీవితం కాస్త కఠినంగా మారుతుంది. కాని శనిదేవుడు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు. ఆయన ఇచ్చే ప్రతి కష్టం వెనుక ఒక పెద్ద కారణముంటుంది. అది మన జీవితాన్ని సరిచెయ్యడం. శని ప్రభావం వల్ల మీరు ఇప్పటివరకు ఆలస్యాలు, అడ్డంకులు, అనుకోని సమస్యలను ఎదుర్కొన్నారు. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం వెంటనే రాకపోవడం వల్ల మీరు నిరుత్సాహానికి గురయ్యారు. కాని శనిదేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. మీరు ఎంతవరకు నిలబడగలరు, ఎంతవరకు పోరాడగలరు అనేది చూస్తున్నాడు. ఈ ప్రభావం వల్ల మీరు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. ఎవరు నిజంగా మీవారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరగా ఉంటారో మీరు స్పష్టంగా గుర్తిస్తారు. ఈ సమయంలో మీరు పొందిన అనుభవం మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. శని ప్రభావం ఉన్నప్పుడు కష్టం ఎక్కువగా అనిపించినా అది ముగిసిన తర్వాత మీకు వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. కష్టాల ముగింపు సమయం 2026 మార్చి 28 నుంచి 31 వరకు కుంభరాశివారికి ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు, కానీ క్రమంగా మీ జీవితంలో వెలుగు రావడం మొదలవుతుంది. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. మీరు గమనించే మొదటి మార్పు మీ మనస్సులోనే ఉంటుంది. ముందుగా ఉన్న ఆందోళన, భయం, అనిశ్చితి క్రమంగా తగ్గిపోతాయి. మీలో ఒక కొత్త నమ్మకం పుడుతుంది. మీరు మళ్లీ ముందుకు సాగాలనే ధైర్యం పొందుతారు. ఇదే కష్టాల ముగింపు యొక్క మొదటి సూచన. ఈ సమయంలో మీరు కొత్త అవకాశాలను కూడా చూడగలుగుతారు. ఇంతవరకు కనిపించని మార్గాలు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ముందుకంటే మెరుగ్గా ఉంటాయి. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న సంకేతం. మొదటి సంకేతం. కష్టాలు ముగిసే ముందు శనిదేవుడు మీకు కొన్ని సంకేతాలనిస్తాడు. అందులో మొదటిది మీ మనస్సులో కలిగే ప్రశాంతత. ఎలాంటి పెద్ద సమస్యలు ఉన్నా కూడా మీలో ఒక శాంతి అనిపించడం ప్రారంభమవుతుంది. ఇది సాధారణ విషయం కాదు. ఇంతకాలం మీరు చిన్న విషయానికే ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు అదే పరిస్థితుల్లో కూడా మీరు ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు. ఇది మీలో వచ్చిన మార్పు కాదు, ఇది శనిదేవుడు మీకు ఇచ్చే సంకేతం. మీ కష్టం ముగియబోతోందని చెప్పే మొదటి సూచన. ఈ ప్రశాంతత వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. మీరు ఆలోచించి చేసే ప్రతి పని మీకు ఉపయోగపడుతుంది. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటారు. ఇదే మీ విజయానికి మొదటి అడుగు. రెండవ సంకేతం. రెండవ సంకేతం మీ జీవితంలో కొత్త అవకాశాల రూపంలో వస్తుంది. ఇంతవరకు మీరు ఎంత ప్రయత్నించినా అవకాశాలు దొరకపోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీరు ఊహించని విధంగా కొన్ని మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇవి ఉద్యోగం రూపంలో కావచ్చు, వ్యాపారం రూపంలో కావచ్చు, లేదా కొత్త వ్యక్తుల పరిచయం రూపంలో కావచ్చు.
ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరు లేదా అవకాశం మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది శనిదేవుడు పంపే ఒక ప్రత్యేక సంకేతం. ఈ అవకాశాలను మీరు గుర్తించగలగడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవే మీ జీవితాన్ని మార్చే మార్గాలవుతాయి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే మీ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ కష్టాల తర్వాత వచ్చే ఈ మార్పు మీకు నిజమైన సంతోషాన్నిస్తుంది. 3వ సంకేతం. కష్టాలు ముగియబోతున్నాయని సూచించే 3వ సంకేతం మీ జీవితంలో ఉన్న పాత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవడం. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు ఉండవచ్చు. అవి ఎంత ప్రయత్నించినా సరిగా మారకపోవడం వల్ల మీరు అలసటకు గురయ్యారు. కానీ ఈ సమయంలో ఆ సమస్యలు అనూహ్యంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది ఒకేసారి జరిగే పరిణామం కాదు. మొదట చిన్న సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి, తరువాత పెద్ద సమస్యలు కూడా క్రమంగా సర్దుకుంటాయి. మీరు ముందు ఎప్పుడూ సాధ్యమవదనుకున్న విషయాలు ఇప్పుడు సులభంగా పూర్తవుతున్నట్టు అనిపిస్తుంది. ఇది శని ప్రభావం తగ్గుతూ మీకు అనుకూలంగా మారుతున్న సంకేతం. ఈ సమయంలో మీరు ఒక విషయం గమనించాలి. సమస్యలు పరిష్కారమవుతున్నప్పుడు మీరు కూడా మీ ఆలోచనల్లో మార్పు తీసుకురావాలి. పాత తప్పులను మళ్లీ చేయకుండా జాగ్రత్తపడాలి. మీరు నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకుంటే ఈసారి వచ్చిన అవకాశాలను మీరు కోల్పోరు. 4వ సంకేతం. 4వ సంకేతం ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు కనిపించడం. గతంలో డబ్బు విషయాల్లో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. వచ్చిన డబ్బు నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, అప్పులు పెరగడం వంటి పరిస్థితులు మీకు ఒత్తిడిని కలిగించాయి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. మొదట చిన్న మొత్తాల్లో డబ్బు రావడం మొదలవుతుంది. మీరు చేసిన పనులకు ఆలస్యంగా అయినా ఫలితం రావడం ప్రారంభమవుతుంది. మీరు ఆశించని చోట నుంచి కూడా కొంత ఆదాయం రావచ్చు. ఇది పెద్ద మార్పు కాకపోయినా మీలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం, ఎందుకంటే వచ్చిన డబ్బును సరైన విధంగా వినియోగిస్తే భవిష్యత్తులో పెద్ద ఆర్థిక స్థిరత్వాన్ని పొందగలుగుతారు. శని ప్రభావమున్నప్పుడు డబ్బు విలువను నేర్పుతుంది. ఇప్పుడు అదే పాఠం మీకు ఉపయోగపడే సమయం. 5వ సంకేతం. 5వ సంకేతం మీ జీవితంలో మంచి వ్యక్తుల ప్రవేశం. ఇంతకాలం మీరు కలిసిన వ్యక్తుల్లో కొంతమంది మీకు సహాయం చెయ్యకపోవచ్చు లేదా మిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ జీవితంలోకి నిజమైన సహాయకులు, మంచి మనస్సున్న వ్యక్తులు వస్తారు. ఈ వ్యక్తులు మీకు మార్గదర్శకంగా ఉంటారు. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పగలుగుతారు. మీలో ఉన్న ప్రతిభను గుర్తించి మిన్ను ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడతారు. ఇది ఒక గొప్ప సంకేతం, ఎందుకంటే సరైన వ్యక్తులు జీవితంలోకి రావడమంటే అదృష్టం మారుతున్నట్టు అర్థం. ఈ సమయంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు నిజంగా మీకు మేలు చెయ్యాలనుకుంటున్నారు, ఎవరు కేవలం ప్రయోజనం కోసం దగ్గరవుతున్నారు అనేది గుర్తించాలి. మీరు సరైన వ్యక్తులను గుర్తిస్తే మీ ప్రయాణం చాలా సులభంగా మారుతుంది. 6వ సంకేతం. 6వ సంకేతం మీ ఆలోచనల్లో వచ్చే పాజిటివ్ మార్పు. ఇంతకాలం మీరు నెగటివ్గా ఆలోచించడం సహజం, ఎందుకంటే మీరు ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి. కానీ ఇప్పుడు మీ ఆలోచనలు క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. మీరు ఏ విషయాన్నైనా ధైర్యంగా చూడగలుగుతారు. సమస్యల కంటే పరిష్కారాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. మీరు మీమీద నమ్మకం పెంచుకుంటారు. ఇది ఒక పెద్ద మార్పు, ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం కూడా అలాగే మారుతుంది. ఈ పాజిటివ్ ఆలోచనలు మీకు కొత్త దారులను చూపిస్తాయి. మీరు ముందుకు సాగడానికి కావలసిన శక్తినిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరిగ్గా ఉండే అవకాశాలు పెరుగుతాయి. ఇది మీ విజయానికి కీలకమైన దశ. ఎస్ అక్షరం రహస్యం. ఈ సమయంలో ఎస్ అనే అక్షరం కుంభరాశివారికి ప్రత్యేక ప్రాధాన్యం పొందుతుంది. ఇది ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక సంస్థ పేరు కావచ్చు, లేదా ఒక అవకాశం రూపంలో కూడా రావచ్చు. ఈ అక్షరం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకురావడానికి కారణమవుతుంది. మీరు ఈ అక్షరంతో ప్రారంభమయ్యే విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక సంకేతం. మీకు అవసరమైన మార్గం ఈ అక్షరం ద్వారా కనిపించవచ్చు. ఒక కొత్త ఉద్యోగం, ఒక వ్యాపార అవకాశం, లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి పరిచయం ఈ అక్షరం ద్వారా రావచ్చు. ఈ సంకేతాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నివ్వగలదు. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా గమనిస్తూ వచ్చిన అవకాశాలను ధైర్యంగా స్వీకరించాలి. శత్రువులు మరియు ప్రతికూల శక్తులు.
కుంభరాశివారికి గతకాలంలో కనిపించని విధంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. మీ పనుల్లో అడ్డంకులు రావడం, మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, కొన్ని సందర్భాల్లో మీపై అపార్థాలు ఏర్పడటం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల ప్రభావం. కాని ఇప్పుడు ఆ ప్రభావం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతోంది. మీకు తెలియకుండా మీపై ప్రభావం చూపిన వ్యక్తులు లేదా పరిస్థితులు మీ నుండి దూరమవుతాయి. మీకు వ్యతిరేకంగా ఉన్నవారి శక్తి తగ్గిపోతుంది. వారు చేసిన ప్రయత్నాలు ఫలించవు. ఈ సమయంలో మీరు గమనించగల విషయం ఏమిటంటే, ముందుగా మీకు కష్టంగా అనిపించిన పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. ఇదొక స్పష్టమైన సంకేతం. శని ప్రభావం మీకు అనుకూలంగా మారుతున్నప్పుడు ప్రతికూల శక్తులు స్వయంగా తగ్గిపోతాయి. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు వినాలో, ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలో అర్థం చేసుకోవాలి. మీరు సానుకూలంగా ఉండి మీ పనిపై దృష్టి పెడితే ఎవ్వరూ మీను అడ్డుకోలేరు. ఆధ్యాత్మిక మార్పు. ఈ దశలో కుంభరాశివారికి ఒక లోతైన ఆధ్యాత్మిక మార్పు జరుగుతుంది. మీరు ముందుగా కేవలం సమస్యల పరిష్కారం కోసం దేవుణ్ణి ఆశ్రయించి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు దేవుని వైపు మరింతగా ఆకర్షితులవుతారు. మీరు జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉందని మీరు అర్థం చేసుకుంటారు. మీరు పొందిన కష్టాలను కూడా ఒక ఆశీర్వాదంగా చూడగలుగుతారు. ఇది ఒక గొప్ప మార్పు. మీరు ధ్యానం చేయడం, ప్రార్థనలు చేయడం, మంత్రాలను జపించడం వంటి అలవాట్లు అలవర్చుకుంటారు. ఇవి మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. మీలో ఒక స్థిరత్వాన్ని తీసుకువస్తాయి. మీరు బయట జరిగే విషయాల కంటే మీ అంతరంగంపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ ఆధ్యాత్మిక మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మరింత స్పష్టంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా ఒక అర్థవంతమైన దిశలో సాగుతుంది. ప్రయాణాలు. కుంభరాశివారికి ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు జరగవచ్చు. ఇవి కేవలం సాధారణ ప్రయాణాలు కాదు, మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు దారితీసే ప్రయాణాలు. ఈ ప్రయాణాలు ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, లేదా వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు. మీరు వెళ్లే ప్రదేశం మీకు కొత్త ఆలోచనలు ఇస్తుంది. మీరు కలిసే వ్యక్తులు మీకు కొత్త అవకాశాలను చూపుతారు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రయాణాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే నిర్ణయాలకు కారణమవుతాయి. మీరు ఎప్పటినుంచో ఆలోచిస్తున్న మార్పును ఈ సమయంలో అమలు చేయగలుగుతారు. ఇది ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. ప్రయాణాల సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అవకాశాన్ని గమనించాలి. ఎందుకంటే చిన్న పరిచయం కూడా పెద్ద మార్పుకు కారణమవ్వచ్చు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే ఈ ప్రయాణాలు మీకు విజయాన్ని అందిస్తాయి. అదృష్టం. కుంభరాశివారికి ఈ సమయంలో అదృష్టం క్రమంగా మీ వైపు తిరుగుతుంది. ఇంతకాలం మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం వల్ల మీరు నిరుత్సాహానికి గురయ్యారు. కాని ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీరు చేసిన చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. మీరు చేసే పనులు విజయవంతమవుతాయి. ఇది అదృష్టం మీకు అనుకూలంగా మారుతున్న సంకేతం. మీరు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదృష్టమనేది కేవలం యాదృచ్ఛికం కాదు, మీరు చేసిన కష్టానికి వచ్చిన ఫలితం. మీరు ఇంతకాలం పడిన శ్రమ ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాగలుగుతారు. మీరు ధైర్యంగా ముందుకు సాగి మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తే అదృష్టం మీకు పూర్తి సహాయం చేస్తుంది. జీవిత మార్పు. మార్చి 28 నుండి 31 వరకు కుంభరాశివారికి ఒక కీలకమైన దశ. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు ఒక ముగింపుకు చేరుకుంటాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మీరు ఊహించని స్థాయికి ఎదగగలుగుతారు. మీలో ఉన్న శక్తిని గుర్తించగలుగుతారు. మీరు గతాన్ని మరిచిపోయి క్రొత్తగా ప్రారంభించాలి. మీరు పొందిన అనుభవాన్ని ఉపయోగించి ఒక కొత్త దారిని ఎంచుకోవాలి. ఇది మీకు ఒక కొత్త జీవితం ప్రారంభించే అవకాశం.
మీరు నమ్మకంతో ముందుకు సాగితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఇంతకాలం ఎదురుచూసిన విజయాన్ని ఇప్పుడు పొందగలుగుతారు. ఇది కేవలం ఒక మార్పు కాదు, ఇది మీ జీవితానికి ఒక కొత్త ప్రారంభం. కుంభరాశివారికి ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం మీ జీవితంలో ఒక మార్గదర్శకం కావాలని నేను ఆశిస్తున్నాను. మీరిప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు యాదృచ్ఛికం కాదు. అవి మిమ్మల్ని బలంగా మార్చడానికి వచ్చిన పరీక్షలు. ఇప్పుడు ఆ పరీక్షల చివరి దశలో మీరున్నారు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. కాబట్టి మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి. మీ జీవితంలో వచ్చే ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. అవే మీ విజయానికి దారి చూపగలవు. మీరు సానుకూలంగా ఆలోచిస్తూ మీ లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగితే మీరు అనుకున్న దానికంటే గొప్ప స్థాయికి చేరుకుంటారు. మీరు పడిన ప్రతి కష్టం, మీరు తట్టుకున్న ప్రతి బాధ, మీరు ఎదుర్కొన్న ప్రతి నిరాశ ఇప్పుడు ఫలితం ఇవ్వబోతున్నాయి. మీ సమయం వచ్చేసింది. మీరు సిద్ధంగా ఉండాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీకు తెలిసిన కుంభరాశివారికి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జ్యోతిష్య విషయాల కోసం మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శనిదేవుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి. జై శనిదేవుడు.